చిత్తూరులో తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు 300 మంది వైకాపా నాయకులు. యువత కార్యకర్తలు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వం కూటమి ప్రభుత్వమే నమ్మకంతో టీడీపీలోకి చేరినట్టు చెప్పారు. టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. మరియు తెలుగుదేశం నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు యువత. వచ్చే పని చేయొద్దండి బా, ఎవరు బస్తాన్ని డిస్టర్బ్ చేయొద్దండి బా. ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ అండి. మగరా అది బాగుండలేదు నీకు. నీకేస్తామంటే ఫోటోలు ఏం చెప్తారు చెప్పు. మైనర్ బాలికను కూడా పార్టీలో చేర్చుకున్నారు అంటారు. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. బాగా చేయండి. ఆల్ ద బెస్ట్. రైట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. నాలుగో క్లస్టర్ 16 మరియు 19 ఈ 4 వార్డులలో నుండి పెద్ద ఎత్తున యువత పార్టీ చాలా సంతోషకరం. ముఖ్యంగా అశోక్ అండ్ ఫ్యామిలీ, వినోద్, అలాగే కార్తీక్ అండ్ అదర్స్ అందరూ ఎవరైతే ఈరోజు ఇక్కడ పార్టీలో తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చారు. అలాగే పార్టీలో కలిసి పనిచేసి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి, ఇతర నాయకులకి మంచి పేరు తేవాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఈ 4 డివిజన్ జాయినింగ్ అయిన ప్రతి వారికి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పట్ల రాజకీయాల్లో ఎప్పుడూ లేకపోయినా నేను కూడా వచ్చి నా సైతం చిత్తూరు నియోజకవర్గానికి సహకరించి సహాయం చేస్తానన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా పార్టీలోకి ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటూ సింగా ప్రసాద్ అంటారు. సో ఆల్ ద బెస్ట్ సింగా ప్రసాద్ అంటారు. రైట్, ఇప్పుడు ఈ అశోక్ పార్టీలో జాయినింగ్ అప్పుడే, అలాగే కార్తీక్ అండ్ అదర్స్ అందరూ ఎవరైతే ఈరోజు ఇక్కడ పార్టీలో కూడా వీళ్ళందరికీ పేరు పేరున మా పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున, ప్రత్యేకంగా మీ అందరి ఎమ్మెల్యే తరఫున, అలాగే
కాజూర్ బ్రదర్స్, ట్విన్ బ్రదర్స్, రైట్ బ్రదర్స్ లాగా కాజూర్ బ్రదర్స్ వాళ్ళిద్దరూ లీడ్ తీసుకొని చాలామంది యువతని పార్టీలోకి చేరే విధంగా ప్రోత్సహించారు. కాబట్టి ఆ జైల్లో ఇంకా రోడ్లు చాలా భవనాలు పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వం అభివృద్ధి పట్ల రాజకీయాల్లో ఎప్పుడు లేకపోయినా నేను కూడా వచ్చి నా సైతం చిత్తూరు నియోజకవర్గానికి సహకరించి సహాయం చేస్తానన్నారు. వారిని కూడా ఈ సందర్భంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆల్ ద బెస్ట్ ప్రసాద్ అని తెలియజేసుకుంటూ వీరిని చింకా ప్రసాద్ అంటారు. సో ఆల్ ద బెస్ట్ చింకా ప్రసాద్ అన్న, గాడ్ బ్లెస్ యు. జాయినింగ్ ఏదో ఫార్మాలిటీ కాకుండా బాధ్యతగా జాయిన్ అయినందుకు వారిని నేను మరొక డ్రైనేజ్ సమస్యల్ని ఫోటోల రూపంలో నాకు తెచ్చి ఇచ్చాడు. వాటన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారిని పంపించి రానున్న రోజుల్లో శ్మశాన వాటిక కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా నీటి సమస్య కావచ్చు, ఇంకా ఎన్ని ప్రజలకి ఆ పనులన్నీ చేయడానికి సులువుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారికి వారి సభ్యులందరికీ కూడా ఈరోజు హామీ ఇస్తున్నా, ఖచ్చితంగా ఈ 4-5 డివిజన్లు ఎవరైతే పార్టీ పైన అభిమానంతో జాయిన్ అయ్యారో వారందరి ముందర చెప్తున్నా, ఈ విజయ డైరీ మళ్ళీ ఇప్పుడు అమూల్ డైరీగా రీఓపెన్ అయింది. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేను స్థానిక నాయకులను తీసుకొని 4 గంటలకు అమూల్ డైరీ పర్యటన కూడా వెళ్ళి అక్కడ ఏమైతే లోకల్ స్థానికులకి అవకాశాలు ఉంటాయో వాటన్నిటిని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న ప్రజలకే అందే విధంగా ఆ సంస్థ ద్వారా కూడా కొన్ని అభివృద్ధి పనులు, వాటర్ ట్యాంకు, త్రాగునీటికి ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా